అంటే థాట్ ప్రాసెసింగ్కి హెల్ప్ అవుతుందండి. సినిమాలు కాపీ చేయడానికి, ఇన్స్పైర్ అవ్వటానికి ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు కొంతవరకు. కానీ మన తెలుగులో అంత ట్రెండ్ లేదండి. ఫిలిం ఫెస్టివల్స్ చూసి తీసిన అంత ట్రెండ్ లేదు. ఇప్పుడు మీరు సపోజ్కి చూస్తే నమో వెంకటేశ సినిమాకి డిన్నర్ గేమ్ అని నేను ఒక ఫ్రెంచ్ మూవీ చూశానండి, చాలా లాంగ్ బ్యాక్. ఆ సినిమా ఇన్స్పిరేషన్ కొద్దిగా ఉంటుంది. అంటే దాంట్లో ఎగ్జాక్ట్గా ఇలాగ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒకరిని అన్యాయం చేద్దామని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళే రివర్స్లో ఫూల్ అవుతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. నచ్చి అది ఇదేదో బాగుంది, ఇది ఎప్పటికైనా వాడాలనుకుంటే అలాగే దీంట్లో బ్రహ్మానందం గారిది వెంకటేష్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టామండి. బేసిక్గా ఏంటంటేనండి, మాకంటే ఆయన ఏజ్లో చాలా పెద్ద ఆయన. ఎప్పుడు కూడా ఏంటంటే మన ఈక్వల్ ఉన్న వాళ్ళ మీద మనం జోకులు వేసుకుంటే బ్రహ్మానందం ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బ్రహ్మానందం ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఆయన చూస్తేనే చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. పైగా ఆయన నిజంగా వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. అంటే మంచి క్యారెక్టర్ రాస్తే మాత్రం అద్భుతంగా చేస్తాడు ఆయన బాగుంటాడు ఆ క్యారెక్టర్లో. పైగా ఆయన పొట్టిగా ఉండటం కొంచెం అందరికీ పిల్లలకు కూడా నచ్చుతాడు ఆయన. పైగా నేను సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిన దగ్గర నుండి ఆయన సినిమాలు చూసుకుంటూ వస్తున్నాను. అహానా పిల్ల అంటే నేను ఒక 20 సార్లు చూసుంటాను, 22 సార్లు చూసుంటాను, గుర్తులేదండి అన్నిసార్లు. ప్రతిసారి అతను వచ్చినప్పుడల్లా నవ్వుతూ ఉండేవాడిని. అలా చిత్రం మళ్ళా రవి చిత్రం ఇవన్నీ కూడా నాకెంత ప్యాషన్ ఉందో సీను గారికి సేమ్ అంతే ప్యాషన్ ఉండేది. సో బ్రహ్మానందం చూసినప్పుడల్లా ఆయన వచ్చాడు బ్రహ్మం అని చెప్పి నవ్వుకుంటాం, ఇలా చేస్తావు బ్రహ్మం అని అట్లా కొంచెం సరదాగా కామెడీగా ఉంటుంది. అంటే మిగతా వాళ్ళతో ఏంటంటే మేము చూసి మేము మురిసిపోవటం లాగా ఉండదండి. అంటే బ్రహ్మం ఒక గన్ను పట్టుకుంటే ఎలా ఉంటుంది అదొక థాట్, బ్రహ్మం ఇలా ఎదురు తిరిగి కొడితే ఎలా ఉంటుంది, బ్రహ్మం గారిని రావు గారు అంటే ఎలా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి చూడండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటాం. ఆయన అవన్నీ పండుతాయి అని చెప్పి పాపం అతను ఇరుక్కుంటుంటే జనాలు మంచివాడు బ్రహ్మానందం ఇరుక్కుంటే అదొక టైపు, లేకపోతే అతను కన్నింగ్గా ఉంటే అతన్ని దెబ్బతింటాం. ఈ 2 ఫార్ములాలు మేము ఇప్పటివరకు రన్ చేస్తూ వచ్చామండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే బయట లైఫ్లో సీను వైట్ల గారు కూడా చాలా సీరియస్గా ఉంటారండి. బాగా క్లోజ్ సర్కిల్ ఓపెన్గా ఉండి చాలా కాలంగా పరిచయమైన వాళ్ళు తప్ప ఆయన విట్లు జోకులు ఉండవు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఆయన. అయితే నేను కూడా బయట సర్కిల్లో ఏంటి గోపీమోహన్ కామెడీ రాస్తాడా, ఎప్పుడు కామెడీగా ఉండడు అంటే నేను కనపడిన వాళ్ళందరి దగ్గర జోకులు వేయటం, కనపడిన వాళ్ళందరి దగ్గర ఓవర్గా మాట. నాది యాక్చువల్గా పంచ్ కామెడీ లాగా అంటే ఒకళ్ళ మీద జోక్ వేసినట్టు సెటైర్ వేసినట్టు కంటే కూడా అండి థాట్లోనే ఫన్ ఉండేటట్టుగా నేను దాంట్లో స్ట్రాంగ్. సో నేను ఐ విల్ క్రియేట్ ద సిచ్యువేషన్ అనమాట. సిచ్యువేషన్ని ఎంటర్టైనింగ్ వచ్చేటట్టుగా ఆ పరిస్థితి అక్కడికి వచ్చేటప్పటికి ఎవడైనా నవ్వాలి అనే పరిస్థితి అది క్రియేట్ చేయడంలో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. జనరల్గా మీరు గమనిస్తే ఎక్కువ కామెడీ రైటర్స్ అందరూ మన ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే పంచ్ రైటర్స్, అంటే జోక్స్ని పేలుస్తారు. వాళ్ళ కంటెంట్ కంటే కూడా దాని మీద ఎక్కువ ఉంటుంది. మేమేంటంటే సిచ్యువేషన్ క్రియేట్ చేయడంలో అలాంటి దాంట్లో ఎక్కువ మంది లేరు, అందుకనే నేను ఆ జనర్ని పట్టుకున్నానండి. నేను కూడా పంచులు రాయటం అనే గోల్లోకి వెళ్తే నేను వాళ్ళందరికంటే వీక్ అయిపోతాను. చాలా ఇబ్బందిగాను చాలా ఇదిగానే ఉంటుందండి. నేను దాని గురించి చాలామంది అడుగుతున్నాను, కనీసం తర్వాత కూడా మార్చుకోలేమని. ఇక్కడేమో మనం సెన్సార్ చేసిన 2వ రోజు రిలీజ్ అంటారు. అలాగే రెడీలో మేము మెక్డోవల్ మూర్తి అనేది ఆయన పేరు, అంటే మెక్డోవల్ కంపెనీలో చేశారు కాబట్టి మెక్డోవల్ మూర్తి అని. అది సెన్సార్ వాళ్ళు మెక్డోవల్ అనేది పెట్టకూడదండి అని అంటే అప్పుడు బ్రహ్మానందం గారు అవైలబిలిటీ లేరు, అప్పుడు వేరే ఎవరినో పిలిపించి మెక్డొనాల్డ్ మూర్తి అని చెప్పి ఒక విచిత్రంగా చెప్పించారు. నా పేరు మెక్డొనాల్డ్ మూర్తి అని ఒక టోన్లో. అది బ్రహ్మానందం గారి వాయిస్ కాదండి. మేము ఎంత బాధపడ్డామండి సినిమా చూసిన తర్వాత. అంటే ఏం చేయలేని పరిస్థితి. కట్ చేస్తేనేమో ఆయన పేరున్న చోటల్లో కట్ అవుతూ ఉంటుంది, కీక్ అని వస్తూ ఉంటుంది. దాని బదులు ఏదో మెక్డొనాల్డ్ అని పెట్టినా ఓకేలే అని అనుకుని మేము వదిలేసాం. అలాంటివి చాలా బాధగా ఉంటాయండి. అంటే ఒకటండి, మనకి కొంచెం సింగిల్ మైండెడ్ స్క్రిప్ట్స్ని మన వాళ్ళు లైక్ చేయట్లేదండి. అది నేను నా అబ్జర్వేషన్, చేయరు అని మాత్రం నేను అనట్లేదండి. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్కి మనతో పాటు ఆటోగ్రాఫ్ అనే సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ అయిందండి తమిళ్లో. చాలా మంచి సబ్జెక్ట్ అది యాక్చువల్గా. హీరోలు అందరూ ఇలాంటి ఎందుకు చేయరు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడేమో యాక్సెప్ట్ చేయట్లేదు. నేనింతే అని సినిమా ఇండస్ట్రీ మీదే వాళ్ళు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక సినిమా తీశారు. నాకు పర్సనల్గా నచ్చింది. మళ్ళీ అది థియేటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ హీరో చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే రకరకాల ఫీలింగ్స్. మరి అదే కమర్షియల్ డైరెక్టర్స్నేమో మన సినిమాలు చేయమంటున్నారు, చేసినప్పుడేమో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ వినయ్ గారు యోగి అని చెప్పి ఒక సినిమా తమిళ్లో, మలయాళం, కన్నడలో రిలీజ్ అయింది. ఏదో
అక్కడ మంచి హిట్ అయిందని చెప్పి చూసి ఫీల్ అయ్యి చేస్తే ఈ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యి తీశారండి. మీరు గమనిస్తే వినాయక్ గారి సినిమాల్లో ఏ సినిమాలో కూడా ఎండింగ్ అలాగా నాన్ కమర్షియల్ ఎండింగ్ ఉండదు. ఫస్ట్ సినిమా ఆయన తీసిన దాంట్లో అలాంటి నాన్ కమర్షియల్ ఎండింగ్, అంటే చివరికి హీరో మదర్ తను రీచ్ అవ్వకుండా చచ్చిపోతుంది అనమాట, సాడ్ ఎండింగ్ పెట్టారండి. అది మరి ఆయన రిస్క్ చేసి పెట్టినట్టే ఒక కమర్షియల్ డైరెక్టర్గా, మరి అది కూడా ఆడలేదండి. అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు కొత్తగా వద్దామని చూసినప్పుడు అంత ఎక్కువగా ఆదరించకపోయేటప్పుడు వాళ్ళు కూడా వెనకడుగేస్తారు. మేము కూడా ఏంటంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరో జీవితం మీద మనం రిస్క్ చేయకూడదు అనుకుని మేము కూడా వెనకడుగేస్తామండి. ఇప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి సినిమా అనేటప్పటికి. మేము రిస్క్ చేసామనుకోండి, ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ చైతన్య అని ఉన్నాడండి, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్, తను అనుకున్నది తీద్దాం అనే ఎలిమెంట్ ఉన్నాడు, మేము కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాం. తను బాణం అనే సినిమా తీశాడు. అశ్విని దత్ గారు లాంటి కమర్షియల్ ప్రొడ్యూసర్ కూడా ఆ పాయింట్ నచ్చి ఇది తీద్దాం, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా వెళ్ళాలి, కొత్త రకం సినిమాలే ఆడుతున్నాయి అని చెప్పి తీశారు. తీసినప్పుడు ఏంటంటేనండి వాళ్ళు అనుకున్నంత సక్సెస్ రాలి. క్రిటిక్స్ బాగుందన్నారు, రివ్యూస్ బాగా రాశారు, అంతగానే డబ్బులు పరంగా చూస్తే పెద్దగా రాలేదు. సక్సెస్ని బట్టే కదండి నెక్స్ట్ సినిమాలు కూడా అవకాశం వచ్చేది. సో ఏంటంటే మనం చెప్పడానికి ఇచ్చేయడానికి బాగుంటుంది, కానీ మళ్ళీ మనం తీసేటప్పుడు ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ చూసి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను చైతన్యని ఆ బాణం లాంటి సినిమా అలా తీయాలని ఎంకరేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అలాంటివి తీస్తే ఆడతాయి అనేది నేనే నమ్మట్లేదు తన్ని అలా. కాకపోతే తను స్టబాన్గా అలాంటి మంచి సినిమాలే తీద్దాం, ఏదో రోజు పేరు వస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నాడండి. ఏం లేదండి, మీరు మీడియా వలన ఫస్ట్ వాళ్ళకి ఆ క్రేజ్ అలా స్టార్ట్ అయిందండి. నెమ్మదిగా ఏంటంటేనండి పీపుల్ కూడా అవేర్నెస్ నెమ్మదిగా, ఇదివరకు తెర ముందు కనిపించే వాళ్ళనే ఎక్కువగా అభిమానిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు తెర వెనక ఉన్న వాళ్ళని కూడా అభిమానించడం మొదలెట్టారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ శాతం పెరిగింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ సినిమాకి మాటలు ఎవరు రాశారు, కథ ఎవరు రాశారు, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అంత డీటెయిల్గా కూడా వెళ్ళిపోతున్నారండి. సో వాళ్ళు గుర్తుపడుతున్నారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని, ఈ రైటర్కి ఇలా ఉండేది పంచ్, ఇలా బాగా రాస్తున్నాడు ఇతను అని అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ సెన్సిబిలిటీ మామూలు కామన్ ఆడియన్లో కూడా వచ్చేసిందండి.